ఆలీ గారి కామెడీ సీన్స్ ఎన్నో చూసుంటాం, కానీ పూరి జగన్నాథ్ గారి ఆలీ గారి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్స్ అయితే మనం హిలేరియస్ గా నవ్వుకుంటాం. దానికి కారణం అందరూ ఏమనుకుంటారంటే పూరి జగన్నాథ్ గారు ఆలీ గారికి సినిమాల్లోని మంచి గెటప్స్ ఇస్తుంటారు, అందువల్ల కామెడీ హిలేరియస్ గా అవుతుందని అనుకుంటారు. అవును, సినిమాల్లో ఎలా అయితే గెటప్స్ ఇస్తారో ఆలీ గారికి, అలానే పూరి జగన్నాథ్ గారు ప్రతి సినిమాల్లో ఆలీ గారి కోసం ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకుంటారు. అది పూరి జగన్నాథ్ గారు ఆలీ గారి కోసం ఎలాంటి స్క్రిప్ట్ రాస్తారంటే ప్రతి సినిమాలో ఈ బ్యాడ్ లక్ అనే ఫార్ములా, అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఎక్కలేని దరిద్రం వచ్చి ఆలీ గారి ముడ్డుకే తగులుతుంది. ఈ చిన్న లాజిక్ పట్టుకొని పూరి జగన్నాథ్ ప్రతి సినిమాలో ఆలీ గారిని ఇలాగే వాడతారు. ఎగ్జాంపుల్ గా కొన్ని వీడియోస్ వేస్తాను చూడండి. ఈ దేశముద్ర సినిమాలో ఆలీ గారిని కిడ్నాప్ చేస్తారు. అయితే కిడ్నాపర్స్ నైట్ పడుకొని మార్నింగ్ వెళ్ళిపోమంటే ఆలీ గారు వెళ్లకుండా నైట్ పడుకోవడం చేసింది ఆయన తప్పు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళిపోదు కానీ నేను డ్రాప్ చేస్తాను, సరేనా? అక్కడి నుంచి పోలీసులు పట్టుకుంటారు, పోలీసుల నుంచి మావోయిస్టులు పట్టుకుంటారు, మావోయిస్టుల నుంచి టెర్రరిస్టుల దాకా వెళ్తుంది. ఈ సినిమాలో ఆయన దరిద్రం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఈ సూపర్ సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈయన బొమ్మలు గీసుకోకుండా 10 లక్షల కోసం ఆశపడి పోలీసుల దగ్గరికి వెళ్ళి దొంగను చూసని చెప్తాడు. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ విలన్ బొమ్మ గీయడో రాక ఆలీ గారు ఎన్ని తంతలు పడతారో మన అందరికీ తెలుసు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ మూవీలో ఆలీ గారికి లవర్ లేకపోవడం వల్ల ఒక ప్రాస్టిట్యూట్ తో పక్కింటి అమ్మాయి లాగా, గర్ల్ ఫ్రెండ్ లాగా, లేకపోతే ఒక ఫ్రెండ్ లాగా ఉందామని అంటుంటాడు. అయితే అతని బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ కి ఆ అమ్మాయి తోటి పెళ్లి జరుగుతుంది. ఇది చెప్పడం కన్నా ఈ సినిమాలో ఈ సీన్స్ చూస్తే మనం కంపల్సరీగా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమాలో డైరెక్టర్ గా లక్ష్మీదేవి మీద పాట పాడడం గానీ, అమ్మ లక్ష్మి అని పిలవడం గానీ, డైరెక్ట్ గా దేవుడు దిగి డబ్బులు నీ కళ్ళ ముందు ఉన్నారో చూసుకోరన్నా కూడా చూడకపోవడం, ఇంత దరిద్రం ఇంకెవరికి ఉండదు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడే ఇక్కడే నా కళెదుట ఆన్ ది స్పాట్ తపక్క మాయైపోతూ. ఇదంతా కూడా ఆలీ గారి దరిద్రాన్ని మన పూరి జగన్నాథ్ గారు స్క్రిప్ట్ గా రాస్తున్నారు. అయితే ఒక్క సినిమాలో మాత్రం పూరి జగన్నాథ్ గారు ఒక క్యారెక్టర్ ని చేంజ్ చేశారు, అదే పోక్రి. పోక్రి మూవీలో ఆలీ గారి బదులు బ్రహ్మానందం గారికి బ్యాడ్ లక్ పట్టుకుంటుంది, అందుకే ముష్టి వాళ్ళ వెనకలు తిరగడం గానీ ఇవంతా జరుగుతుంటుంది. పూరి జగన్నాథ్ గారు ఆలీ గారిని అలాగే సినిమాల్లో చాలా గెటప్స్ ఇచ్చారు. వాటితో పాటు ఆలీ గారికి బ్యాడ్ లక్ అనే దాని మీద స్క్రిప్ట్ రాసుకోవడం కూడా ఒక ప్లస్ అయింది. సో మీరేమనుకుంటున్నారు? ఇంకేమైనా మూవీస్ నేను మర్చిపోతే గానీ కామెంట్ లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.